నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. అనుకోని పరిణయం సీజన్ 2 రాకీ జస్వికల హాట్ టచింగ్ లవ్ స్టోరీ ఎపిసోడ్ 8. నేనేమైనా దిండు అనుకున్నావా? ఆమెను కౌగిల్లో పొదుముకొని నిద్రలోకి జారుకుంటున్న అతనితో వాదనకు దిగింది జస్వి. డౌటా? పెదవి విరిచాడు అతడు. అంటే నేను అతడు అన్నది అర్థం అవ్వగానే పళ్ళు నూరింది. నువ్వు అంటూనే నిద్రలోకి జారుకున్నాడు. అతని పట్టు నుండి విడిపించుకోవడం ఆమె వల్ల కాలేదు. రాత్రంతా నిద్రలేదు. దాంతో ఆమె అతని ఎదపై తల ఉంచి నిద్రపోయింది. అలా వాళ్ళు ఎంతసేపు నిద్రపోయారో తెలియదు. సూర్యుని కిరణాలు సూటిగా ముఖం మీద పడుతుంటే మెలకువ వచ్చింది రాకీకి. ఆమె ఇంకా నిద్రలోనే ఉంది. కళ్ళు తెరిచి తన ఎదపై పడుకొని ఉన్న ఆమెను చూసి స్మైల్ ఇచ్చాడు. ఆమె చుట్టూ ఉన్న తన చేతులను మరింత బిగించాడు. ఊపిరి ఆడనట్టు అనిపించి కళ్ళు తెరిచింది. ముఖంలో ముఖం పెట్టి ఆమెనే చూస్తూ ఉన్న అతన్ని చూసి ఉలిక్కిపడింది. ఆమె కళ్ళు తెరుచుకోగానే బ్యాడ్ మార్నింగ్ అంటూ పెదవులు సాగదీశాడు. అదేంటి అలా చెబుతున్నారు? ఏడుపు ముఖం పెట్టింది. ఈ రోజు నుండి నీకు అదేగా. ఆమె పెదాలను అందుకొని గాఢంగా కిచ్చేసి కింది పెదవిని చిన్నగా కొరికాడు. ఆమె బాధతో అరిచింది. ఉష్! చూపుడు వేలు ఆమె పెదాల మీద పెట్టాడు. శాడిస్ట్ మొగుడు అనుకొని ఆమె అతన్ని భయంగా చూసింది. నిన్ను నేను అడిగిన దానికి సమాధానం ఇప్పుడైనా చెప్తావా? ఆమె ముఖంపై పరుచుకున్న వెంట్రుకలను సవరించాడు. ఆమె కళ్ళు పెద్దవైపోయాయి. అతడు పట్టించుకోలేదు. ఆమె మెడవంపులో ముఖం పెట్టి తన గరుకుగడ్డంతో ఆమె గొంతు కింద రాశాడు. గిలిగింతతో పాటు ఒకలాంటి ఫీలింగ్ కలిగింది. సేమ్ ఇలాంటి ఫీలింగ్ తను గతంలో అనుభవించినట్టు అనిపించింది. కానీ అది ఎప్పుడు, ఏంటి అనేది ఆమెకు గుర్తు రాలేదు. ఆమె తన ఆలోచనలో తాను ఉంటే ఆమె తనువుతో ఆడుకోవడం మొదలుపెట్టాడు అతడు. ఆమెకిదంతా చాలా ఇబ్బందిగా ఉంది. అతని స్పర్శలో ప్రేమ కనిపిస్తోంది. అతని మాటల్లో ద్వేషం కనిపిస్తోంది. ఈ రెండింటిలో ఏది నమ్మాలో ఆమెకు అర్థం కాలేదు. ఈ రెండే కాదు, అతనిలో మూడోది కూడా ఉంది. అది ఆమెకు తెలియడం లేదు. అతడు ఆమె వంపు సొంపుల్ని తన చేతులతో కొలుస్తూ ఎత్తుపల్లాలను నలిపేస్తూ నచ్చిన చోటల్లా ముద్దులు పెట్టేస్తున్నాడు. ఆమెకు కొంచెం కష్టంగా ఉన్నా అతడు తన భర్త అన్న ఉద్దేశంతో ఆమె ఇష్టంగా భరిస్తోంది. ఆమె తనకు తెలియకుండానే ఈ ఒక్క పూటలో అతనిపై ప్రేమను పెంచేసుకుంది. అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని తలని తన ఎదకు హత్తుకుంది. అతడు అక్కడ చిన్నగా బయట వేసి తన ఆనవాళ్లను గుర్తుగా ఇచ్చాడు. తమకంతో మరింతగా ఒదిగిపోయింది. అతడు ఇంకాస్త ముందుకు వెళ్ళేవాడేమో, ఈ పూటైనా ఆమెను సొంతం చేసుకునేవాడేమో. కానీ ఇంతలో తలుపు చప్పుడైంది. ఉలిక్కిపడిన జస్విక అతనిని పక్కకు నెట్టి లేవబోయింది. అతడు ఆమెను ఆ అవకాశం ఇవ్వలేదు. ఆమెను అలాగే తన కింద అదిమిపెట్టి ఎవరు అన్నాడు. అతని గంభీర స్వరానికి దడుచుకున్న మంగమ్మ, అయ్యగారు మీకోసం మోహన్ సార్ వచ్చారు భయం భయంగా చెప్పింది. వెయిట్ చెయ్యమను. అతని మాటలు వినగానే ఆమె అక్కడి నుండి పరిగెత్తినట్టు వెళ్ళింది. నన్ను వదలండి, మీకోసం ఎవరో వచ్చారు కదా బెరుగ్గా అంది. సో వాట్? ఆమెను చూస్తున్న అతని కళ్ళు చిన్నవైపోయాయి. అతని మాటకి ఏమనాలో అర్థం కాక విస్మయంతో చూసింది. అలా చూడకు, నేనెప్పటికీ నీకు అర్థం కాను అన్న అతడు ఆమె పెదాలను మరోసారి అందుకొని గట్టిగా ముద్దు పెట్టి వదిలాడు. అతని ముద్దులోని తీయదనాన్ని ఆస్వాదించిన ఆమె డీప్గా శ్వాస తీసుకొని వదిలింది. అలా ఒకరిని వెయిట్ చెయ్యమని చెప్పి మనం ఇలా గదిలో ఉండడం కరెక్ట్ కాదు. మీరు వెళ్ళండి గోముగా అంది. అతడు ఒక క్షణం ఆమెను అలాగే చూశాడు. అతని చూపుల ధాటిని తట్టుకోలేక సిగ్గుతో ఆమె కనురెప్పలు వాలిపోయాయి. వాటి మీద ముద్దు పెట్టాడు. త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు, ఇద్దరం కలిసి వెళ్దాం అన్న అతడు ఆమె నుండి పక్కకి జరిగాడు. వాష్రూమ్ గది తలుపు వేసుకోబోతున్న ఆమె మంచం మీద వెలకిలా పడుకొని ఉన్న అతన్ని చూసి మరి నాకు బట్టలు అంది. వస్తాయిలే, నువ్వెళ్ళు అనగానే ఆమె తలుపు వేసుకుంది. జస్విక స్నానం చేసి చిన్నగా తలుపు తెరిచి చూసింది. గదిలో అతడు ఉన్నట్టు అలికిడి వినిపించలేదు. అమ్మయ్య, లేనట్టున్నారు అనుకొని గదిలోకి వచ్చింది. ఆమె ఊహించినట్టే ఆ గదిలో అతడు లేడు. బట్టల కోసం చూసింది. మంచం మీద కవర్ పెట్టి ఉంది. నిన్నటిలాగే ఈరోజు కూడా నా కోసం బట్టలు తెప్పించి ఉంటారు అనుకొని కవర్ ఓపెన్ చేసింది. అందులో 2 డ్రెస్సులు, 2 చీరలు, 2 నైట్ డ్రెస్సులు ఉన్నాయి. అంతేకాదు ఆడవాళ్ళు రెడీ కావడానికి కావలసిన కాటుక, బొట్టు లాంటి మరికొన్ని వస్తువులు మరో చిన్న ప్యాకెట్లో ఉన్నాయి. పర్వాలేదు, అడగకుండానే అన్ని తెప్పించారు.
నేను అనుకున్నంత చెడ్డవారేమీ కాదు. చిన్నగా నవ్వుకుంది. డ్రెస్ వేసుకోనా? కాసేపు ఆలోచించింది. ఆమె మనసు చీరవైపు మొగ్గు చూపింది. మిరపపండు రంగులో చిన్న బార్డర్తో ఉన్న జార్జెట్ చీరను తీసి కట్టుకుంది. దానికి జాకెట్ కాంట్రాస్ట్లో ఉంది. ఆ చీరలో తనకు తానే ముద్దొచ్చేలా అనిపించింది ఆమెకి. తలస్నానం చేసిన ఆమె తలను బాగా తుడుచుకొని తడిపొడిగా ఉండగానే కాస్త దువ్వేసి చిన్నగా క్లిప్పు పెట్టి జుట్టు వదిలేసింది. ఆ జుట్టు మరీ మురెడూ లేదు, అలా అని బారెడూ లేదు, మధ్యస్థంగా ఉంది. యూ షేప్లో కట్ చేసి ఉంది ఆమె సిల్కీ హెయిర్. లైట్గా క్రీమ్ రాసి పౌడర్ వేసుకున్న తర్వాత పెద్దగా చెంపకు చారడేసి అన్నట్టున్న ఆమె కళ్ళకు కాటుక దిద్దింది. ఆ తర్వాత బొట్టు బిళ్ళ పెట్టుకొని తనలో తాను అద్దంలో చూసుకుంటూ ఉండగా రాఖీ వచ్చి ఆమెను వెనక నుండి హక్ చేసుకున్నాడు. ఉలికిపాటుతో కీచుగా అరిచింది. ఓయ్, ఎందుకలా ప్రతిదానికి అరుస్తావ్? ఆమె తల మీద చిన్నగా ఒక్కటి వేశాడు. ఇంతవరకు మీరు లేరు కదా. ఇంత సడన్గా వచ్చేసరికి అతడు ఆమెను అద్దంలో సీరియస్గా చూస్తూ ఉండడంతో అంతకు మించి ఇక మాట్లాడలేదు. ఆమెని అద్దంలో కింది నుండి పై వరకు ఒకసారి చూసి లుకింగ్ సో హాట్ బేబీ హస్కీ వాయిస్తో అన్నాడు. ఆమె కురులని వాసన చూసి వీపు నిండా పరుచుకున్న జుట్టుని పక్కకి తోసి ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంటే ఏం చేస్తున్నారు? కంగారు పడింది. అతడు మరింత గట్టిగా ఆమెను హక్ చేసుకుని ఆమె మెడవంపులో ముఖం పెట్టగానే ఆమె ఒళ్ళు ఒకలాంటి పులకరింతకు లోనైంది. ఇప్పుడు ఈయన ఈ ఫ్రోగం పెడతారా ఏంటి? మనసులో అనుకుంది. అతని పెదాలు ఆమె కంఠం మీద పాకుతూ ఉంటే తన్మయత్వంతో బిగుసుకుపోయింది. ఏదో చెప్పాలని చూసింది, కానీ ఆమెకి మాటలు కరువయ్యాయి. కాసేపు అలాగే ఉన్న ఆమెకి ఏదో గుర్తుకు వచ్చినట్టుగా అతన్ని వెనక్కి నెట్టేసింది. హట్ అయినట్టు ఆమెను చూశాడు. కలిసి వెళ్దామన్నారు. అద్దంలో తనని తాను చూసింది. ఆమె రెండు భుజాలు పట్టుకొని తన వైపుకు తిప్పుకున్నాడు. కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. అతని చూపుల్లో చూపు కలపలేకపోయింది. బిడియంతో ఎటో చూసింది. గంభీర స్వరంతో లుక్ ఎట్ మీ అన్నాడు. ఆమె తల తిప్పి అతన్ని చూడగానే రెండు చేతులు నడమ ఆమె ముఖాన్ని పట్టుకొని నాకు ఎప్పుడు ఏదీ చెప్పకూడదు. నేనేం చేస్తున్నా మౌనంగా భరించాలి. ఇది అది అని సొల్లు మాటలు చెప్పి నా పనిని డిస్టర్బ్ చెయ్యొద్దు. ఎప్పుడేం చెయ్యాలో నాకు తెలుసు. ఒకరితో చెప్పించుకునే స్థితిలో నేను లేను. అర్థమైందా? అన్న అతడు సైడ్ స్మైల్ ఇచ్చాడు. తుమ్మెద రెక్కల్లా రెపరెపలాడుతున్న తన కనురెప్పలు మూసి తెరిచింది. అతని పెదాలపై డెవిల్ స్మైల్ ఇలా వచ్చి అలా వెళ్ళింది. చిన్న మిస్టేక్ చేసినా నీకు పనిష్మెంట్ తప్పదు బేబీ, భయంగా చూస్తున్న ఆమెతో అని ఆమె పెదాలు అందుకొని గాఢంగా కిస్ చేసి ఆమె కింది పెరువుని కొరికి వదిలాడు. మరోసారి నేను చేస్తున్న పనికి అడ్డుపడితే ఇంత చిన్న పనిష్మెంట్ ఉండదు బేబీ, చాలా సివియర్గా ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆమె బుగ్గ తట్టిన అతడు ఎర్రగా కందిన ఆమె పెదవిపై లిప్ బామ్ రాశాడు. ఆమె ఏడుపు ముఖం పెట్టింది. స్మైల్ చెయ్యమని తన చేతులతో చూపించాడు. ఆమె బలవంతంగా పెదాలను సాగదీసింది. నాట్ బ్యాడ్ అనేసి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి హాల్లోకి తీసుకొని వచ్చాడు. అక్కడ మోహన్ కనిపించాడు. రాఖీ రాగానే కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడ్డాడు. హాయ్ రాఖీ అంటూ ముందుకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు మోహన్. అతని చూపు రాఖీ పక్కనున్న ఆమె మీద పడింది. అంతే, షాక్ అయ్యాడు. తన చూపుడు వేలుతో ఆమెను చూపిస్తూ ఈమె ఈమె అంటుంటే అతని మాటలు తడబడ్డాయి. వేలెత్తి చూపిస్తున్న అతని చూపుడు వేలిని తన పిడికిలిలో బలంగా బంధించాడు. మోహన్ చూపులకు దడుచుకున్న జస్విక రాఖీ వెనకాల నక్కింది. షీ ఈజ్ మై వైఫ్ కళ్ళు ఎగరవేశాడు రాఖీ. కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నివ్వెరపోయాడు మోహన్. తెరిచిన నోరు చాలు, ఇక దాన్ని ముయ్ అనగానే చప్పున నోరు మూశాడు మోహన్. జస్వికని చూపులతోనే వంటింట్లోకి వెళ్ళమని శాసించాడు. ఆమె వంటింట్లోకి వెళ్ళింది. మంగమ్మ కాఫీ చేసి రెడీగా ఉంచింది. దాన్ని కప్పులో పోసి తీసుకొని వచ్చిన జస్విక రాఖీకి ఒకటిచ్చి మోహన్కి ఇవ్వబోయింది. అతడు ఆమె చెయ్యి పట్టి ఆపాడు. అనుమానంతో తల తిప్పి అతన్ని చూసింది. నువ్వు సర్వెంటువు కావు, నా వైఫ్వి. ఏం చేసినా నాకు మాత్రమే చెయ్యాలి, ఇతరులకు కాదు అన్న అతడు విస్మయంతో చూస్తున్న ఆమె చెయ్యిని పట్టి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆమె భయంతో రెప్పవాల్చడం మరిచింది. ఆమె చేతులు వణుకుతుంటే కాఫీ కప్పు ఎక్కడ కింద పడుతుందోనని ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు రాఖీ. డోంట్ ఫియర్ బేబీ, రిలాక్స్ కూల్గా అన్న అతడు హ్యావ్ ఇట్ అన్నాడు.
ఆమెను కాఫీ తాగమన్నాడు. ఆమె మోహన్ వైపు చూడబోయి అంతలోనే ఆ పని మానుకుంది. కాఫీ కప్పుని ఆమె పెదాల దగ్గర ఉంచి తాగమన్నాడు. రాఖీ ఆ సిచ్యువేషన్ ఇటు జస్వికకి కాదు అటు మోహన్కి ఇబ్బందిగా ఉంది. జస్వికకి కాఫీ గొంతు దిగలేదు. బలవంతంగా తాగే ప్రయత్నం చేసింది. మంగమ్మ అన్నాడు. అతడు ఎందుకు పిలిచాడో అర్థమైంది ఆమెకి. ఆమె చాలా రోజులుగా ఆ ఇంట్లో పనిచేస్తున్నా అతని గొంతు వింటేనే మంగమ్మకి కాళ్ళల్లో వణుకు వస్తుంది. చిన్నగా నడుచుకుంటూ వచ్చి మోహన్కి కాఫీ ఇచ్చి వెళ్ళింది. రాఖీ ఖాళీ అయిన కాఫీ కప్పు కింద పెట్టి ఏంటి ఇలా వచ్చావు? సూటిగా మోహన్ని చూశాడు. పని ఉండి వచ్చాను నంగిగా చెప్పాడు అతడు. పని ఉంటే ఆఫీస్కి కదా రావాలి. అతని మాట బెదిరింపులా ఉంటే చూపు కొట్టేలా ఉంది. గత 3 రోజులుగా మీరు ఆఫీస్కి రాలేదు కదా, అందుకని గుటికెలు మింగాడు. అయితే పులోమని ఇంటికి వచ్చేస్తావా? ఎవడు పడితే వాడు రావడానికి ఇది ధర్మసత్రం కాదు, నా ఇల్లు, అర్థమవుతుందా? అంటుంటే అతని స్వరంలోని తీక్షణకి మోహన్ వెన్ను జల్లరించింది. అయినా తమాయించుకొని పని అలాంటిది రాకి, అందుకే రాక తప్పలేదు. సూటిగా అతన్ని చూడలేక దొంగ చూపులు చూశాడు. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, కాసేపట్లో నేను వస్తాను అనగానే మోహన్ తల గుండ్రంగా తిప్పేసి ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగులాంటి నడకతో ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడు. జస్వికకి మోహన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. కానీ ఎక్కడ చూసిందో గుర్తుకు రాలేదు. దాంతో ఆమె ఎవరండి ఈయన అంది. అంతే. రాఖీలో కోపం ఒక్కసారిగా పొంగింది. అడ్డమైన వాడి వివరాలు నీకు అవసరమా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అన్నీ తెలుసుకోవాలని చూడకు, అది నీకు మంచిది కాదు. ఆమె బుగ్గ తట్టి హెచ్చరించాడు. తప్పక తల గుండ్రంగా తిప్పింది. చిన్నపోయిన ఆమె ముఖం చూసి డెవిల్ స్మైల్ ఇచ్చాడు. ఆమె బుగ్గ నిమిరి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ సంగతి చూడు, నేను త్వరగా వెళ్ళాలి అన్న అతడు సెల్ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళాడు. మంగమ్మ, ఈ పూట టిఫిన్ ఏం చేశావు? వంటింట్లోకి వచ్చి ఆమెను అడిగింది జస్వి. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, కామెంట్ అస్సలు పెట్టడం లేదు. స్టోరీ నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.